వీడియోలో సరైన మందేంటో కూడా చెప్పలేకపోయారు. కొంతమంది గ్రామస్తుల ద్వారా ఆ కథని విందామా మరి? వెల్కమ్ టు బాన్వేస్ ఛానల్. In this episode I am going to tell a beautiful story. Let's get into the episode. ఒక ఊళ్ళో ఒక పెద్ద జమీందారు ఉన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యం అన్నట్టు డబ్బు సంపాదించేవారు. ఎవరైనా అతను సహాయం చేయమని అడిగేటప్పుడు చేసేవాడు కాదు. ఆయనకు ఒక కొడుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అతని కొడుకు ఒక వింత జబ్బు వస్తుంది. దూర ప్రాంతాల నుంచి చాలా మంది వైద్యులను పిలుస్తారు. కానీ ప్రతి వైద్యుడు అసలు అది ఎందుకు వచ్చిందో దానికి సరైన మందేంటో కూడా చెప్పలేకపోయారు. అదే ఊళ్ళో ఒక వైద్యుడు ఉన్నారు. అడవి నుంచి బలిమూలికలు తెచ్చి దానిని మందుగా మార్చి గ్రామంలో జబ్బు వచ్చిన వాళ్ళకి నయం చేస్తారు. కొంతమంది గ్రామస్తుల ద్వారా ఆ వైద్యునికి జమీందారు వాళ్ళ కొడుక్కి బాలేదని తెలిసింది. అప్పుడు ఆయన జమీందారు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మధ్యలో కొంతమంది గ్రామ ప్రజలు ఆపి, మీరు అసలు వెళ్ళొద్దు, ఆయన ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేదు అని చెప్పారు. కానీ వైద్యుడు, వైద్యం చేయడం మా ధర్మం, మేము ఎవరికైనా సరే వైద్యం చేస్తామని చెప్పి జమీందారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను మీ కొడుకుని చూడాలని చెప్పి చూశారు. చూసిన తర్వాత ఆ జబ్బేంటో కూడా తెలుసుకున్నారు. వైద్యుడు జమీందారుతో నేను రేపు వస్తూ మందు తెస్తానని చెప్పారు. వైద్యుడు వనమూలికలు సేకరించి వాటిని మందుగా మార్చి మరుసటి రోజు ఆ మందుని తీసుకొని జమీందారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అలా నెల రోజుల పాటు వైద్యం చేసి ఆ జబ్బును నయం చేశారు. అప్పుడు ఆ జమీందారు చేతులు జోడించి వైద్యునికి నమస్కరించి, మీరు దేవుడిలా వచ్చి నా కొడుకుని కాపాడారు, మీ రుణం తీర్చుకోలేనిది, దయచేసి ఈ డబ్బైనా తీసుకోండి అని అన్నారు. కానీ వైద్యుడు, నాకు ఈ డబ్బేమీ వద్దు, వైద్యం చేయడం నా ధర్మం కాబట్టి నేను వైద్యం చేశాను, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి, మీరు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి, అదే మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి జమీందారు బుద్ధి తెచ్చుకొని పేదవారికి సహాయం చేస్తూ దాన ధర్మాలు చేశారు. ఈ కథలోని నీతి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇఫ్ యు లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాన్వేస్ ఛానల్. థ్యాంక్ యూ.